హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి ఇయర్ కూడా వస్తుందన్నమాట. ఇందులో మనకి చాలా రకాల లైబ్రరీ జాబ్స్ అనేవి పడ్డాయి. అండ్ బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ జాబ్ ఉన్నాయి, అండ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాయి, వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేది చూడండి కింద వచ్చేసినట్టే మనకి. అండ్ 13-14 నుంచి మనకి ఇక్కడ చూడండి, 13-14 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. May 4 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు జూన్లో ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. మనకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసినట్టు మనకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అండ్ ఆ తర్వాత శ్రీకాకుళం, ఏలూరు అండ్ సిద్దిపేట. ఇవన్నమాట మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. 3 సెపరేట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. మీకు మ్యాట్రికులేషన్ అంటే 10th లెవెల్లో, ఇంటర్ లెవెల్లో, గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు ఒకే లెవెల్లో ఎన్ని జాబ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కానీ 10th లెవెల్ ఒకటి, ఇంటర్ లెవెల్ ఒకటి అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఒకటి విడివిడిగా మీరు జాబ్కి అప్లై చేశారనుకోండి, అప్పుడు విడివిడిగా ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది అన్నిటికి కూడా సింగిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఇక చూసుకోండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, 25, 25, 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25, అవేర్నెస్ 25, క్వాంటమ్ యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 అనమాట. అండ్ ఒకదానికి 2 మార్కులు గుర్తుపెట్టుకోండి. అండ్ 0.5 అంటే హాఫ్ మార్కు మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. గంటలో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. 10th వాళ్ళకైనా, ఇంటర్ వాళ్ళకైనా, గ్రాడ్యుయేషన్ వాళ్ళకైనా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఓకే, అండ్ మీకు ఒక్కో జాబ్ వివరాలు చెప్తాను చూడండి. ఇక చూడండి, ఈ కోడ్ అనేది చూసుకోండి. CR 12926 సంబంధించినటువంటి సెంట్రల్ రీజియన్ సంబంధించినటువంటి జాబ్ అనమాట. మీకు గ్రాడ్యుయేషన్, BLIC 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 18 to 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 అనమాట. అంటే 35,000 బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. ఓపెన్లో ఒక జాబ్ అనేది ఉంది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జాబ్ అనమాట. ఇది లైబ్రరీ అటెండెంట్ జాబ్ అనమాట. ఇది కూడా సెంట్రల్ రీజియన్ సంబంధించినటువంటి CR 13126 అనమాట పోస్ట్ కోడ్. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసింది మనకి 10th ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి లైబ్రరీలో. ఓకే, ఏజ్ లిమిట్ 18 to 27 years, లెవెల్ 1 అనమాట. 18,000 బేసిక్ పే అనేది ఉంటుంది. ఓపెన్లో ఒక జాబ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట. ఇది ఈస్టర్న్ రీజియన్ అనమాట. ఇందులో మనకి గ్రాడ్యుయేషన్, BLIC 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 18 to 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6 అంటే 35,000 బేసిక్ పే అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, OBC ఒక జాబ్ ఉంది, ST ఒక జాబ్ ఉంది, ఓపెన్లో ఒక జాబ్ అనేది ఉంది. ఆ తర్వాత లైబ్రరీ క్లర్క్ అనమాట. ఇది వచ్చేసింది మనకి మధ్యప్రదేశ్ రీజియన్ అనమాట. ఇందులో మనకి 12th ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12th ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 to 25 years వరకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. లెవెల్ 2 అనమాట. లెవెల్ 2 అంటే మనకి 19,900 అనేది బేసిక్ పే ఉంటుంది. OBC వాళ్ళకి ఒక జాబ్ అనేది ఉంది. ఓకే, అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే లైబ్రేరియన్ పోస్ట్ అనమాట. NE అంటే నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి 10126 అనమాట పోస్ట్ కోడ్. గ్రాడ్యుయేషన్ ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 27 years, లెవెల్ 4 అనమాట. అంటే 25,500 అనేది బేసిక్ పే ఉంటుంది. ఓపెన్లో ఒక జాబ్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ నార్త్ రీజియన్ అనమాట. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఈ జాబ్. అండ్ గ్రాడ్యుయేషన్, BLIC 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 వేకెన్సీ ఉన్నాయి. OBC ఒకటి, ఓపెన్లో 2 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసిన మళ్ళీ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ నార్త్ రీజియన్ సంబంధించి 15326 అనమాట. ఇది మినిస్టర్ ఆఫ్ రోడ్స్ సంబంధించినటువంటి జాబు. అండ్ గ్రాడ్యుయేషన్, BLIC 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓపెన్లో ఒక జాబ్ అనేది ఉంది. ఆ తర్వాత కిందికి రండి. ఇది కూడా నార్త్ రీజియన్ సంబంధించి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట. NR 18726 సంబంధించినటువంటి పోస్ట్ కోడ్. ఇది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనమాట. గ్రాడ్యుయేషన్, BLIC 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక జాబ్ అనేది ఉంది. OBCలో ఒక జాబ్ అనేది ఉందన్నమాట. ఓకే, అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇంకో జాబ్ అనమాట. నార్త్ వెస్ట్ రీజియన్. ఓకేనా, ఈ రీజియన్ అనేది నార్త్ వెస్ట్ రీజియన్ అనమాట. అండ్ మిషనరీ ట్రైనింగ్ సంబంధించి గ్రాడ్యుయేషన్, BLIC 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒక జాబ్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ అనమాట. నార్త్ వెస్ట్ రీజియన్ సంబంధించినటువంటి 11126 అనమాట కోడ్.
అండ్ ఆంథ్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎల్ఎస్సీ వల్ల అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్‌లో 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ 2 అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. మీరు డిగ్రీ ప్లస్ బీఎల్ఎస్సీ వల్ల అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నార్త్ వెస్ట్ రీజియన్‌లో నార్త్ వెస్ట్ రీజియన్ 11726 నుంచి ఎన్‌డబ్ల్యూ 12626 వరకు జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది నేషనల్ లైబ్రరీలో ఉంటుందన్నమాట కోల్‌కత్తాలో. అండ్ దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎల్ఎస్సీ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈచ్ లాంగ్వేజ్‌లో ఒక పోస్ట్ అనేది ఉంది. ఓకేనా? మీకు దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. లాంగ్వేజ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. జనరల్ అంటే ఎనీ లాంగ్వేజ్ అనమాట. ఆ తర్వాత బోడో లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఒకటి. జనరల్ లాంగ్వేజ్‌లో మీకు 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎనీ లాంగ్వేజ్ మీరు అప్లై చేసుకోవచ్చు. బోడో లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ డోగ్రీ సంబంధించినటువంటి ఒక పోస్ట్ అనేది ఉంది. కొంకణి సంబంధించి ఒకటి ఉంది. అండ్ మైథిలి సంబంధించినటువంటి ఒకటి ఉంది. మణిపురి, నేపాలీ, సంతలి, సింధీ అండ్ ప్రిజర్వేషన్ సంబంధించినటువంటి ఒక జాబ్ అనేది ఉంది. ఇవన్నమాట మనకి లాంగ్వేజెస్ సంబంధించినటువంటి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ బీఎల్ఎస్సీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత మనకి మరో జాబ్ అనమాట లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. ఇది కూడా నార్త్ వెస్ట్ సంబంధించినటువంటి 13326 సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ అనమాట. ఇది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సంబంధించి గ్రాడ్యుయేషన్ బీఎల్ఎస్సీ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత లైబ్రరీ క్లర్క్ అనమాట. మనకి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా నార్త్ వెస్ట్ రీజియన్. కోడ్ వచ్చేసినైతే ఎన్‌డబ్ల్యూ 12726 అనమాట. అండ్ 10th ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 అనమాట. మనకి 20,000 బేసిక్ పే అనేది ఉంటుంది. అండ్ టోటల్‌గా 14 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓపెన్‌లో లేవు. ఎస్టీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 3, ఓబీసీ 8, ఈడబ్ల్యూఎస్ 2 అనమాట. అండ్ ఆ తర్వాత కిందికి రండి. సౌత్ రీజియన్ సంబంధించినటువంటి జాబ్ అనమాట. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కోడ్ చూసుకోండి. ఎస్ఆర్ 13526 అనమాట. ఫిషరీ డిపార్ట్మెంట్‌లో అండ్ ఈ జాబ్ అనేది ఉంది. అండ్ ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి జాబ్ లెవెల్ 6 అంటే 35,000 అనేది ఉంటుంది. గ్రాడ్యుయేషన్ బీఎల్ఎస్సీ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకు ఒక జాబ్ అనేది ఉంది. ఆ తర్వాత సౌత్ రీజియన్ సంబంధించినటువంటి ఎస్ఆర్ 14426 సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ జాబ్. అండ్ 11 పోస్ట్ అనమాట. సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్. అండ్ ఓపెన్‌లో ఒక జాబ్ అనేది ఉంది. ఓకేనా? ఇవన్నమాట జాబ్స్. అండ్ మీకు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి 14 జాబ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. నేషనల్ లైబ్రరీలో అండ్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఆంథ్రోపాలజీ సర్వే సంబంధించినటువంటి ఇక్కడ చూసుకోండి. ఇందులో గ్రాడ్యుయేషన్ బీఎల్ఎస్సీ సంబంధించినటువంటి 5 పోస్టులు అనేవి ఉన్నాయి. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పాను. సో కాబట్టి దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీ లేదు. అండ్ ఉమెన్ వాళ్ళకి కూడా లేదు. అండ్ ఓబీసీ ఓసీ వాళ్ళకి 100 రూపీసే ఫీ అనేది ఉంది. ఓకేనా? ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకొని మీరు చదవాల్సిన బుక్ ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ బుక్ అనేది చదువుకోండి. ఓకేనా? ఎస్ఎస్సి సీజీఎల్ బుక్స్ అనేది చదివితే సరిపోతుంది. ఒక బుక్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి. సో ఇదనమాట ఎస్ఎస్సి లైబ్రరీ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు జాబ్స్ వస్తే అదే రీజియన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ వాళ్ళకి. బీఎల్ఎస్సీ వాళ్ళకి ఎక్కువ ఉన్నా సరే సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ వాళ్ళకైతే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయండి. సో ఇదనమాట లైబ్రరీ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. అప్పుడు కూడా మీకు వీడియో చేసి చెప్తాను. ప్రస్తుతానికైతే ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. జూన్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. జూన్ 2nd or 3rd వీక్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.